వేదిక ఏదైనా మ్యాచ్ ఎలాంటిదైనా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ప్రపంచమంతా ఉత్కంఠ. ఆపరేషన్ సింధూర్ వార్ తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య తొలి వార్ జరుగుతున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులంతా చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎంటైర్ భారతీయులంతా ఈ మ్యాచ్లో ఖచ్చితంగా భారత్ ఘన విజయం సాధిస్తుందని చెప్పి భారత క్రికెట్ క్రీడాకారులందరికీ వారంతా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. మనతో పాటు ఇక్కడ చూస్తున్నాం వరంగల్కి సంబంధించిన క్రీడాకారులంతా ఉదయం నుంచే ఈ విధంగా జెండాలతో అంతా క్రికెట్ స్టేడియంలోకి చేరుకొని ఇండియా టీంకు వాళ్ళంతా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. ఇక్కడ క్రికెట్ క్రీడాకారులు అభిమానులు. చెప్పండి, ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది కదా, ఎట్లా ఉంది? మీకు అంత టెన్షన్ వాతావరణం కనిపిస్తుందా? ఫస్ట్గా నేను ఇండియాకి ఆల్ ద బెస్ట్ విష్ చేయబోతున్నా. ఎందుకంటే ఇది ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలి మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా అప్పుడు మనం తుపాకీలతో బదిలిచ్చాం, ఇప్పుడు బ్యాట్ బాల్తో బదిలియబోతున్నాము. ఖచ్చితంగా ఇండియానే గెలుస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం అక్కడ చూసినట్టయితే స్పిన్కి సపోర్ట్ ఉంది. పిచ్ లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ మనం అనాలిసిస్ తీసుకుంటే స్పిన్కి మంచి సపోర్ట్ ఉంది. ఇండియా ఆడిన తొలి మ్యాచ్లో చూడొచ్చు, మంచి ఒక తక్కువ టోటల్లో ఆల్ అవుట్ చేసి చాలా త్వరగా మన చేజ్ చేసింది. మనం చూసినట్టయితే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఒక ఇండియా పాకిస్తాన్లోనే కాదు, ఆల్ ఓవర్ వరల్డ్లో ఒక టెన్షన్ రేపే మ్యాచ్ ఇది. ఇప్పుడు మనము నేను ఏమనుకుంటున్నా అంటే, ఒక సూర్యకుమార్ యాదవ్ లేదా ఇప్పుడు ఎవరైనా ఓపెనర్ ఎవరు వచ్చినా, ఇప్పుడు ఎట్లా వచ్చినా బ్యాటింగ్ అభిషేక్ శర్మ వీళ్ళు మంచిగా పర్ఫామ్ చేస్తారని కోరుకుంటున్నా. బౌలింగ్ తరపున చూస్తే మంచిగా ఉన్నారు. ఇప్పుడు కుల్దీప్ యాదవ్ లాస్ట్ మ్యాచ్లో 4 out of 7 ఇప్పుడు మంచిగా ఉంది. ఇప్పుడు ఇవాళ మనం టాస్ ఇండియా గెలిచి ఫీల్డ్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే తక్కువ టోటల్లో మనం వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయగలిగినట్టయితే మనం చాలా త్వరగా చేజ్ చేయొచ్చు. మనం లాస్ట్ మ్యాచ్ చూసొచ్చు. ఇప్పుడు వికెట్స్ చాలా ఎంత పవర్ ప్లేలో ఎంత త్వరగా వికెట్స్ ఇస్తే అంత మంచిది. ఈ ఇండియా మంచి ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రతి క్రికెటర్ ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళు మంచి ఫామ్లో ఉన్నారు. హార్దిక్ చూడొచ్చు, అభిషేక్ శర్మ చూడొచ్చు, బుమ్రా చూడొచ్చు, మన కుల్దీప్ చూడొచ్చు. మంచి మంచి స్పిన్నర్స్, మంచి మంచి దిగ్గజమైన ఆటగాళ్ళు ఉన్నారు మన ఇండియా టీంలో. ఇండియానే గెలవాలని కోరుకుంటున్నా. సో మీరు చెప్పండి, ఇప్పుడు ఎటువంటి హోప్స్ ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఇండియా బ్యాటింగ్ లైనా బౌలింగ్ లైనప్పుడు ఎట్లా ఉంటే బాగుంటుంది? India versus Pakistan is one of the most historical matches. హిస్టారిక్ మ్యాచెస్ ఉన్నది. చూస్తే రెండు టీంలు కూడా మంచి స్ట్రాంగ్ ఉన్నాయి. ఇండియా ఓపెనింగ్ పేరు శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ మంచి పేరు ఉన్నారు. శుభ్మన్ గిల్ వన్ ఆఫ్ ద నా ఫేవరెట్ ప్లేయర్స్ ఉన్నారు కరెంట్ టీంలో. హోప్ ఉన్నది శుభ్మన్ గిల్ పర్ఫామ్ చేస్తాడని. అభిషేక్ శర్మ ఆల్సో is one of the greatest batsmen, number 1 T20 batsman. He will also surely perform today. Surya Kumar Yadav, who comes one down, he carries the team. He is the vice captain of the team. He'll surely perform today and we hope India wins today. సో మీరు చెప్పండి, ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఇండియా టీంకి ఏం చెప్తారు? ఎక్స్పెక్టేషన్స్ చాలా హై ఉంది ఇండియా గెలుస్తుందని. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే మొత్తం వరల్డ్ వైడ్ అందరు చూస్తారు, అందరు ఎంజాయ్ చేస్తారు. ఏమవుతుందని చాలా థ్రిల్లింగ్ ఉంటుంది కాబట్టి చాలా అందరూ చూస్తారు. నేనైతే ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాను. సో ఇది ప్రతి ఒక్క క్రీడాకారుడు కూడా చాలా ఉత్సాహంగా ఈ విధంగా జాతీయ జెండాలు పట్టుకొని ఇండియా టీంకు వారంతా కూడా విషెస్ చెప్తున్నారు. ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా అని చెప్తూ వారంతా కూడా చాలా ఉత్సాహంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వీక్షించేందుకు వారంతా చాలా ఉత్కంఠ ఉన్నారు. ఈ విధంగా ఆల్ ద బెస్ట్ ఇండియా అంట, ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా అంట, ఆల్ ద బెస్ట్ ఇండియా, ఆల్ ద బెస్ట్ ఇండియా. సో ఈ విధంగా వారంతా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఆల్ ద బెస్ట్ ఇండియా అని చెప్పి ఇండియా టీంకి అంతా కూడా విషెస్ చేస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో చెప్పమ్మా, ఏం చెప్తారు? ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా, ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా. ఈరోజు పాకిస్తాన్ చిత్తు కొరియకపోతే మా పేరే ఇండియా కాదు. చూసాం కదా, ఈ చిన్న పిల్లల్లో కూడా ఈ రకమైన ఒక స్పిరిట్ కనిపిస్తుంది. చాలా ఉత్సాహంగా వారంతా ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఖచ్చితంగా పాకిస్తాన్ చిత్తు చేస్తుంది ఇండియా అనే ఒక కుతూహలం కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా ఇండియా పాకిస్తాన్ వార్ నేపథ్యంలో ఎంటైర్ ఇండియన్స్ ఏ విధంగా నరాలు తెగే ఉత్కంఠతో పాకిస్తాన్ చేయాలని చెప్పి భావించారో, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఆసియా కప్ వార్ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఇండియా ప్రతీకారం తీర్చుకుంటుంది, పాకిస్తాన్కు తగిన బుద్ధి చెబుతుందని చెప్పి చాలా ఉత్కంఠతగా ఎదురు చూస్తూ ఇండియా టీంకు ప్రతి ఒక్కరు కూడా విష్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్ది, TV9 వరంగల్.